గ్రామాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆర్ఎంపీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఐదర్ శ్రీనివాస్ కోరారు. వారు మాట్లాడుతూ ఇదివరకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తూ సర్టిఫికెట్లు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్షణ వైద్య సేవలకు ప్రాథమిక చికిత్స చేస్తూ ఉపాధి పొందుతున్నామని, అర్హత లేదంటూ తమపై దాడులు నిర్వహించడం తగదన్నారు. ఆర్ఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఐదర్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ సమస్యలను ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు తాళ్లపల్లి ప్రభాకర్, సీనియర్ ఆర్ఏసీలు బాలరాజు, దేవానందం, సత్యం, రాములు, భాస్కర్ రెడ్డి, నర్సయ్య, శ్రీనివాస్, శంకర్, మల్లేశం తదితరులు ఉన్నారు. జరిగింది. అలాగే సిరిసిల్ల కూడా కొంతమంది ఒక 10 మంది హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మేము పరిమితికి మించి వైద్యం చేస్తలేము. మేము పల్లెల్లో ప్రజలకు అందుబాటులో ఉండి మాకు తోచిన వైద్యమే చేస్తున్నాము. ఇట్టి క్లినిక్లు సీజ్ చేయడం వల్ల మా బతుకు తెరువు మీద మా కుటుంబాలు ఆధారపడ్డాయి కాబట్టి, మా మీదనే మా కుటుంబాలు ఆధారపడ్డాయి కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్టి విషయంను మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ శ్రీనివాస్ వద్దకు వెళ్ళి, సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, మేము పరిమితికి మించి వైద్యం చేస్తలేము, మా పరిమితుల్లో వైద్యం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. దానికి ఎంబడే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆర్ శ్రీనివాస్ గారు స్పందించి మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వాళ్ళందరికీ మన స్థానిక డిఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మేము గవర్నమెంట్ నుంచి మీకేమన్నా జీవో ఇచ్చామా వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పి. ఎక్కడో వాళ్ళు పల్లెటూరులో ప్రజాపాలనలో భాగంగా వాళ్ళు ఆర్ఎంపీలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నారు కాబట్టి వారికి మా గవర్నమెంట్ నుంచి మీకేమన్నా చెప్పి వాళ్ళకేమన్నా మేము దాడులు చేయమని చెప్తే చేయాలి, కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు అట్లా చేయడం తప్పు అని చెప్పిండు. ఎన్ని హాస్పిటల్ అయితే సీజ్ చేసిరో, ఎవరైతే అధికారులు టీఎంసీ వాళ్ళు కానీ డిఎంహెచ్ వాళ్ళు కానీ దాడి చేసిరో వారి చేతులతోటే మేము పోయి ఆర్ఎంపీలో పోయి అయ్యా మా పరిస్థితికి ఇది అని చెప్తే మా గోడు వెళ్ళవసుకుంటే తక్షణమే స్పందించి ఎవరైతే వేసిరో హాస్పిటల్ తాళం వేసిన చేతులతోటే మళ్లీ 12 గంటలు తిరగక ముందుకే ఆ అధికారుల చేతులతోటే మన హాస్పిటల్ ఓపెన్ చేయించారు. కాబట్టి మన కోనపేట మండల ఆర్ఎంపీ పీఎంపీ పక్షాన మన స్థానిక ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఆర్ఎంపీ పీఎంపీ కోనపేట మండల పక్షాన మాకు ఇక ముందు కూడా ఎమ్మెల్యే గారు మా మందు మీ అండదండలుండి మమ్మల్ని మీరు రక్షించాలని చెప్పి మేము మా కోనపేట మండల పక్షాన కోరుకుంటున్నాము.